చాట్ బాక్స్ చూడండి, డౌన్కి వెళ్ళండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి. సో ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది, బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడగకపోవచ్చు. బట్ వినండి. వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ? వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ? అంటే మీరు పనిచేసే ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూడండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్, మీరు ఏదైనా ఐటీ కంపెనీలో జాబ్కి వెళ్తారు. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? టాప్ లెవెల్లో సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. సిఇఓ టాప్ లెవెల్లో ఉంటారు ఈయన. నెక్స్ట్ సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సిఐఓ అంటే ఎవరు? చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ విపి, వైస్ ప్రెసిడెంట్ అంటారు. వైస్ ప్రెసిడెంట్. వీళ్ళు ఈ 4 లెవెల్స్, ఈ 3 లెవెల్స్ అనేవాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. అర్థమైందా మీకు? రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మీ కంపెనీలో ఎంప్లాయీస్ క్యాడర్ ఎట్లా ఉంటారని చెప్తాను మీకు. అర్థమైందా లేదా? సిఇఓ, చీఫ్ మాట్లాడండి, రెస్పాండ్ అవ్వండి. వాయిస్ వినిపిస్తున్నాను అది మీకు? సార్ వినిపిస్తుంది సార్. చూడండి, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, విపి, వైస్ ప్రెసిడెంట్ అంటారు. ఈ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ 4th లెవెల్ డెలివరీ హెడ్ ఉంటారు. డెలివరీ హెడ్ 4th లెవెల్లో. ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. డెలివరీ హెడ్ ఏం చేస్తారు? 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్. అర్థమైందా? 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఒక డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. సో డెలివరీ హెడ్ అండర్లో ఎవరు ఉంటారు? ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. సో వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 2 to 4 ప్రాజెక్ట్స్. ఒక్కొక్కళ్ళు 2 నుండి 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్వ్యూలో అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. తర్వాత ఈ ఎస్ఆర్ మేనేజర్ లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు ఉంటారు. ఒక ప్రాజెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అండర్లో ఎవరు ఉంటారు? టిఎల్, టీమ్ లీడర్. ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఎవరు ఉంటారు? ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్ ఉంటాడు, టీమ్ లీడర్. అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఒక టీమ్ లీడర్, ఎస్డి కన్సల్టెంట్ ఒక టీమ్ లీడర్, పిపి కన్సల్టెంట్ ఒక టీమ్ లీడర్, ఎంఎం కన్సల్టెంట్ ఒక టీమ్ లీడర్ ఉంటారు. టీమ్ లీడర్ అవ్వాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? 7 years, మోర్ దాన్ 7 years. మీరు టీమ్ లీడర్ గా వర్క్ చేయాలంటే మినిమం మోర్ దాన్ 7 years ఉండాలి. నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్. నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు. సీనియర్ కన్సల్టెంట్. సీనియర్ కన్సల్టెంట్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? సీనియర్ కన్సల్టెంట్ అవ్వాలంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో సీనియర్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు టీమ్ లీడర్, పైన టీమ్ లీడర్ ఉన్నారు, సెలెక్ట్ చేయండి సార్ అని చెప్పేటప్పుడు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అనేవాళ్ళు టీమ్ లీడర్ కి సపోర్ట్ చేస్తారు. మీరు ఎక్కడో చూస్తున్నారు, ఎస్ఆర్ కన్సల్టెంట్ గురించి చెప్తున్నాను నేను. అది ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎస్ఆర్ కన్సల్టెంట్ అవ్వాలంటే 5 to 6 years ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది. సో రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ అంటే ఎస్ఆర్ కన్సల్టెంట్ పైన ఎవరు ఉన్నారు? టిఎల్ ఉన్నాడు. సో ఎస్ఆర్ కన్సల్టెంట్ గా వర్క్ చేయాలంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు టిఎల్ కి, టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. టీమ్ లీడర్ అండర్లో చూడండి, మీకు ఉపయోగం కాదు ఇది, 100% ఉపయోగపడుతుంది, ఉపయోగపడదని కాదు, ఉపయోగపడుతుంది. చూడండి మీకు ఎందుకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే సీనియర్ కన్సల్టెంట్, రిపోర్టింగ్ టు టీమ్ లీడర్, 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఎస్ఆర్ కన్సల్టెంట్ పొజిషన్ ఇవ్వచ్చు. ఓకేనా? 5 to 6 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత కన్సల్టెంట్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అండర్లో ఎవరు ఉంటారు? కన్సల్టెంట్స్ ఉంటారు.
ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న జాబ్స్ ఏంటి? కన్సల్టెంట్ జాబ్స్ కి అప్లై చేసుకుంటారు. కన్సల్టెంట్ ఆర్ ఎస్ఆర్ కన్సల్టెంట్స్. సో కన్సల్టెంట్ అంటే 2 years నుండి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్ఆర్ కన్సల్టెంట్ ఈ జాబ్స్ కి మనం అప్లై చేస్తాం. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సీనియర్ కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. కన్సల్టెంట్ అంటే ఏంటి? కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఎస్ఆర్ కన్సల్టెంట్ కి రిపోర్టింగ్ చేస్తారు, వాళ్ళ పైన ఉంటారు. కన్సల్టెంట్ అంటే ఎస్ఆర్ కన్సల్టెంట్ కి రిపోర్టింగ్ చేస్తారు. 2 years నుండి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఆర్ కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. సో ఎస్ఆర్ కన్సల్టెంట్ లేదంటే అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఈ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు మీరు. సో అసోసియేట్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఈయన కూడా టీమ్ లీడర్కే. అసోసియేట్ కన్సల్టెంట్ అయినా సీనియర్ కన్సల్టెంట్ అయినా ఇక్కడ కనిపిస్తున్న 3 levels ఉన్నాయి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఈ 3 levels లో వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్కే రిపోర్ట్ చేస్తారు. చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్ చేసే జాబు, కన్సల్టెంట్ చేసే జాబు, అసోసియేట్ కన్సల్టెంట్ చేసే జాబు సేమ్ టు సేమ్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ కన్సల్టెంట్ జూనియర్ కన్సల్టెంట్ వీళ్ళందరూ చేసేది ఒకటే జాబ్. ఈ 3 levels ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టిఎల్ టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? మీ టిఎల్ కి రిపోర్ట్ చేస్తారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఈ 3 levels లో వాళ్ళు చేసేది ఒకటే జాబ్, ఒకటే వర్క్, ఒకే విధంగా ఉంటుంది మాక్సిమం. సో ఈ 3 levels మనకి 3 levels జాబ్స్ కే ఎలిజిబుల్. కొంతమంది మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, 9 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రై చేస్తున్నాడు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, జాబ్ వచ్చిన దానికి వర్క్ చేస్తున్నాడు. ఆయన మళ్ళీ 9 years ఎక్స్పీరియన్స్ పెట్టి ప్యాకేజ్ 30 lakhs ప్యాకేజ్ కావాలంట, జాబ్ ట్రై చేస్తున్నాడు. ఓకే, సో ఈ 3 levels అనేవి ఇంపార్టెంట్. సో ఏ లెవెల్కి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలని నేను చూపిస్తున్నాను మీకు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్. టీమ్ లీడర్కి అయితే 7 years ఉంటుంది. సో ఆ 7 years కింద 3 levels ఉన్నాయి. 7 years కి వర్క్ చేసే టీమ్ లీడర్ కింద 3 levels ఉంటాయి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ 3 levels ఉంటాయి. ఈ 3 levels వాళ్ళు టిఎల్ కి రిపోర్ట్ చేస్తారు. లాస్ట్ 3 levels లో వర్క్ చేసేవాళ్ళ వర్క్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కన్సల్టెంట్ అంటే 2 to 5 years ఉంటుంది. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే 2 years ఎక్స్పీరియన్స్. మీరు రెజ్యూమ్లో 2 years ఎక్స్పీరియన్స్ చూపిస్తే అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ గా చెప్పచ్చు మీ డిజిగ్నేషన్ అనేది. కన్సల్టెంట్ గా మీరు అప్లై చేస్తారు అంటే 2 to 5 years కన్సల్టెంట్ గా చెప్పుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం బెటర్ క్యాడర్ కావాలంటే 5 to 6 years సీనియర్ కన్సల్టెంట్ గా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, క్లియర్ కదా? సార్ ప్లీజ్ సార్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్ళండి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ కన్సల్టెంట్ జూనియర్ కన్సల్టెంట్ అవన్నీ కూడా ఒకటే వర్క్ అన్నమాట. సో పైన చూపించినంత కూడా ఐటీ కంపెనీ అంటే ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాబ్ జెమిని ఏదైనా కంపెనీ అవ్వచ్చు. ఆ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఆ విధంగా ఉంటుంది. మీ ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఆ విధంగా ఉంటుంది. మరి మీ క్లయింట్ దగ్గర ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ? ఇది కూడా మీకు ఇంపార్టెంట్, ఎందుకో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ క్లయింట్ ఎవరు? ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. మీ క్లయింట్ ఎవరు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, విపి వైస్ ప్రెసిడెంట్. ఈ 3 క్యాడర్స్ ఉంటాయి టాప్ లెవెల్లో. టాప్ లెవెల్లో వీళ్ళు ఉంటారు. ఓకేనా? వాళ్ళ తర్వాత ఎవరుంటారు? ఇంకా వాళ్ళ అండర్లో ఎవరుంటారు? చూడండి, ప్రాజెక్ట్ మేనేజర్. వాళ్ళ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్లో మళ్ళీ ఎవరు ఉంటారు? కోర్ టీమ్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, ఇలా ఉంటారు. తర్వాత చూడండి, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళెవరు? ఎండ్ యూజర్స్.
ఎండ్ యూజర్స్ ఏమంటారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్స్. ఏబిసి సెలెక్ట్ చేయని చెప్తాను. కోర్ టీమ్ మెంబర్స్, కోర్ టీమ్ ఫైనాన్స్ ఉందనుకోండి, ఫైనాన్స్ అనేది యాక్చువల్ ఒక డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. కోర్ టీమ్ మార్కెటింగ్ ఒక డిపార్ట్మెంట్. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంట్. ఫైనాన్స్ లోనే కదా FICO అంతా కూడా ఫైనాన్స్ కి సంబంధించింది. కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్ అంటే SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. ఫైనాన్స్ లో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు ఫైనాన్స్ మేనేజర్ అనుకుందాం, కోర్ టీమ్ ఫైనాన్స్ లో ఎవరు ఉంటారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఇప్పుడు ఎండ్ యూజర్ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి. ఫ్రెషర్ అనుకోండి ఎండ్ యూజర్ అంటారు. కొంచెం సీనియారిటీ ఉంటే పవర్ యూజర్, ఆయన కన్నా ఇంకా సీనియారిటీ ఉంటే సూపర్ యూజర్, ఇంకా సీనియారిటీ ఉంటే ఇది అవసరం లేదు. కోర్ టీమ్ సేల్స్ అనేది ఇది ఒక డిపార్ట్మెంట్ యాక్చువల్గా. అక్కడ నోట్ చేసుకోండి. కోర్ టీమ్ మార్కెటింగ్ మేనేజర్ ఇది ఒక డిపార్ట్మెంట్ యాక్చువల్గా, నోట్ చేసుకోండి పైన. దాని పక్కనే నోట్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు వన్ కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్ ఉంది కదా, అదొక సపరేట్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. అక్కడ సరే ఉంచి అలా వదిలేని చెప్తాను, మీరు మళ్ళీ మారిపోతుంది. ఒక పని చేయండి, చూడండి మనకి అవన్నీ కోర్ టీమ్ మేనేజర్ అనేది మనకు సంబంధించింది కాదు. ప్రాజెక్ట్ మేనేజర్, వీళ్ళంతా ప్రాజెక్ట్ మేనేజర్ క్యాడర్స్. సరే ఫైనాన్స్ లో ఎలా ఉంటుంది? ఫైనాన్స్ కూడా ఎండ్ యూజర్ వైపు, ఎండ్ యూజర్ వైపు నుంచి ఒక టీం ఉంటుంది. ఏంటి ఆ టీం ఏంటి? సెకండ్ 2 సెలెక్ట్ చేయండి, కలర్ యాడ్ చేయండి. సో ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మన క్లయింట్ కి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారు? ఎండ్ యూజర్స్ ఉంటారు. క్లయింట్ సైడ్ ఉండేదంతా ఎండ్ యూజర్సే కదా, ఓకేనా? క్లయింట్ సైడ్ ఉండేదంతా ఎండ్ యూజర్సే. వాళ్ళ డిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ అంటారు, ఇట్లా ఉంటాయి. కోర్ టీమ్ సేల్స్ మేనేజర్ అంటే ఇది ఒక సపరేట్, ఇది మన సంబంధం లేదు, డిపార్ట్మెంట్స్ అనుకోవచ్చు. సో ఎనీవే కోర్ టీమ్ ఫైనాన్స్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ అండర్ లో వీళ్ళు ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అనేది లాస్ట్ డిజిగ్నేషన్. పవర్ యూజర్ అంటే కొంచెం ఎక్కువ. సూపర్ యూజర్ అంటే ఇంకా కొంచెం టాప్ లో ఉంటారు అనమాట. ఈ 3 డిజిగ్నేషన్స్ ఉంటాయి, ఓకేనా? తర్వాత చూడండి పాయింట్ చూడండి. SR కన్సల్టెంట్, సెకండ్ వన్ అవసరం లేదు, చూడండి. SR కన్సల్టెంట్ and associate or junior consultant want any type of information from the client side, we can contact super user, power user or end user. ఒక్కొక్కసారి మనకి యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిస్తారు? మనకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిస్తారు? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మనకి, ఎవరిస్తారు? మీరు SR కన్సల్టెంట్ అవ్వచ్చు, కన్సల్టెంట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. మీకున్న డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని క్లయింట్ వైపు నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్లయింట్ సైడ్, వీ కెన్ కాంటాక్ట్ సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఈ డిజిగ్నేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. మీరు వర్క్ చేయాల్సినంత వీళ్ళతోనే. ఇంకా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే మీరు మీ సుపీరియర్ టీమ్ లీడర్ వాళ్ళు వేరే ఒక క్యాడర్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. SAP మెయిన్ గోల్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ SAP లో మ్యాప్ చేయటము, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కాన్ఫిగరేషన్ చేయటము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేయటం, క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం. సో SR కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. 3 క్యాడర్స్, ఎనీ క్యాడర్ అయినా మీరు ఉండండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, వీ కెన్ కాంటాక్ట్ సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. అర్థమైందా? లేదా? అర్థమైంది సార్. నెక్స్ట్ వెళ్ళండి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనుకుందాం. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? కింద IT కంపెనీస్ కాంటాక్ట్ చేస్తారు. యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, HCL, TCS వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఏదైనా ఒక కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్.
ఇప్పుడు క్లయింట్ ఇప్పుడు యాక్చువల్గా మనం యాక్సెంచర్ వాళ్ళు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు యాక్సెంచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇంత ఖర్చు అవుతుందని చెప్తారు. అంటే పర్చేజ్ ఆర్డర్ అనమాట, అదొక పర్చేజ్ ఆర్డర్ అనుకోవచ్చు. సో ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని బిడ్డింగ్ అంటారు యాక్చువల్గా. అప్పుడు యాక్చువల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెంచర్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, డెలైట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, విప్రో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, హెచ్సిఎల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, టీసీఎస్ ని కూడా కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళు ఎవరు తక్కువకి ఇస్తారు, ప్రాజెక్ట్ ఎవరు తక్కువ కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఫైనలైజ్ చేసుకుంటారు. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ క్లయింట్ వెన్ యాక్సెప్టెడ్ పర్చేజ్ ఆర్డర్. అంటే ఏంటి, ఒక వేలం పాట అంటారు కదా, ఆ టైప్ అనుకోండి. వేలం పాట ద్వారా ఫైనల్ గా ఒక కంపెనీని చూస్ చేసుకుంటారు. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. క్లయింట్ కంపెనీ ఏం చేస్తుంది, మీ క్లయింట్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు, ఆడిష్టం. ఇన్ఫోసిస్ ని సెలెక్ట్ చేసుకోవాలా, టెక్ మహేంద్రాని సెలెక్ట్ చేసుకోవాలా, క్యాప్జెమిని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనేది క్లయింట్ డిసైడ్ చేసుకుంటాడు. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. కన్సల్టింగ్ అంటే ఏంటి, విప్రో ఐటీ కన్సల్టింగ్ కంపెనీ, క్యాప్జెమిని ఐటీ కన్సల్టింగ్ కంపెనీ, ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాడు. On the bidding process, here major core team will be involved. On the bidding process, ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో మన ఐటీ కంపెనీ నుండి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, కోర్ టీమ్ మెంబర్స్. మీకు పైన చెప్పాను చూడండి, కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారంట. క్లయింట్ సైడ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఆ క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. క్లయింట్ వైపు అవ్వచ్చు, లేదంటే కన్సల్టింగ్ కంపెనీ వైపు అవ్వచ్చు. రెండు వైపులా కూడా కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఏ కంపెనీకి ఇద్దాము, ఇన్ఫోసిస్ కి ఇవ్వాలా, క్యాప్జెమినికి ఇవ్వాలా, టెక్ మహేంద్రాకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు. ఓకేనా, సో వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలనేది. ఓకేనా, అది ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్, SR మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. మరి ఐటీ కంపెనీ వైపు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు బిడ్డింగ్ ప్రాసెస్ లో, SR మేనేజర్, సీనియర్ మేనేజర్స్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. అది క్లయింట్ సైడ్ వైపు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్. సెకండ్ స్టెప్, క్లయింట్ సైడ్ ఏమో టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు క్లయింట్ వైపు నుండి. ఐటీ కంపెనీ నుండి అంటే మీరు క్యాప్జెమినిలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సీనియర్ మేనేజర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది ఓకేనా, క్లియర్, అర్థమైన, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. అది సంగతి. నెక్స్ట్ ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఇవన్నీ ఏంటి స్టేజెస్ అన్నమాట. ఏమేమి ఉంటాయి యాక్చువల్గా మనకి ఇంప్లిమెంటేషన్ లో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ స్కోప్ డాక్యుమెంట్. చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. వాట్ ఈజ్ మీన్ బై ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎవరు చెప్తారు? చూడండి, ఇవన్నీ స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి చదువుతాను చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే వీటిలో ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, రిక్రూటింగ్ ది టీమ్. ఓకేనా, తర్వాత ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్, కేపీ అంటారు. కేపీ అన్నారు అనుకోండి, ఏంటి అనకండి, కేపీ అంటే ఏంటి, కిక్ ఆఫ్ మీటింగ్. టీమ్ లీడర్ మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. చెక్ అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా చూస్తారు. కొంచెం డౌన్ రండి, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ, డౌన్కి రండి. తర్వాత ఇంకేమి ఉంది, డిసైడెడ్ ది స్టార్టెడ్ ది కంపెనీ ప్రాజెక్ట్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా, ట్రైనింగ్, కాన్ఫిగరేషన్ స్టార్టింగ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. 1 by 1 చూద్దాం. చూడండి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ఫస్ట్ స్టెప్ ఇది, ఫస్ట్ ఏ. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మెంబర్స్ మేక్ it a one agreement. It is called project agreement. Only core team members will be involved on the agreement work. సో ప్రాజెక్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, యాక్చువల్గా కోర్ టీమ్ మెంబర్స్ మీన్స్
టీమ్ లీడర్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ టీమ్, క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్ అనేది యాక్సెప్ట్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు? కోర్ టీమ్ మెంబర్స్ మేక్ ఇట్ వన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్. వాళ్ళ ఒక అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి ఏం చేస్తారు? ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్, ఇవన్నీ మెన్షన్ చేస్తారు వీటిలో. సో ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేస్తారు? ఎప్పుడైతే క్లయింట్ కంపెనీ అనేవాడు బిడ్డింగ్ యాక్సెప్ట్ చేస్తారో, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ టీమ్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మెంబర్స్ మేక్ ఇట్ వన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రిమెంట్ వర్క్. అగ్రిమెంట్ లో కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. జస్ట్ ఐడియా కోసం చెప్తాను అంతే. కోర్ టీమ్ మెంబర్స్ మీన్స్ టీమ్ లీడర్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళు అనమాట. ఓకేనా? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. క్లయింట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎస్ఎల్ఏ ఎలా ఉండాలి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎలా ఉండాలి, ప్రాజెక్ట్ ఏ రోజు స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ ఏ రోజు కంప్లీట్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. జస్ట్ వినండి, ఇవేమి మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. కొంతవరకే మీకు ఉపయోగపడుతుంది, జస్ట్ ఐడియా కోసం. నెక్స్ట్ వెళ్ళండి. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ చూడండి. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెడ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్స్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ క్లయింట్ యాక్సెప్ట్ ది బిడ్డింగ్, కోర్ టీమ్ మెంబర్స్ మేక్. అయిపోయింది కదా ఇది? మళ్ళీ క్వశ్చన్ అయిపోయింది కదా అది? సెకండ్ వన్ చూడండి, 2 times ఎందుకు వచ్చింది, తీసేయండి అది. తర్వాత చూడండి, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్. సో అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఏమేమి సాఫ్ట్వేర్లు కావాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఏపి అప్లికేషన్స్ కావాలి. ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి మినిమం ఎంత అవుతుందో తెలుసా? ఒక కంపెనీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా మీకు? మినిమం 5 crores ఖర్చు అవుతుంది. 5 crores ఖర్చు అవుతుంది. మొన్న ఒక స్టూడెంట్ కాల్ చేశారు ముంబై నుంచి, మా స్టూడెంటే. సార్ మనం చేద్దామా అన్నారు. అది పెద్ద రిస్క్, అది 5 crores అవుతుంది మినిమం బిల్. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అంటే 70 lakhs 80 lakhs 1 CR కూడా చేస్తారు. బట్ అంత రిస్క్ పెట్టుకోకూడదు. సాఫ్ట్వేర్ పర్చేజెస్ చేయటము, వాళ్ళ కంప్లీట్గా అంతా చేసి ఇవ్వాలంటే మినిమం స్టార్టింగ్ 5 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఖర్చు అవుతుంది. అందువల్ల ఎస్ఏపి అనేది ఓన్లీ ఎంఎన్సీస్ మాత్రమే ఉపయోగిస్తాయి. ఓకేనా? సో చూడండి, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటే ఏంటి? ప్రాజెక్ట్కి ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి? ఎస్ఏపి FICO ఎస్ఏపి అప్లికేషన్ కావాలి నెంబర్ 1. ఇంకా ఎక్సెల్ కావాలి. ఇంకేమేం కావాలి? ఎక్సెల్ కావాలి, ఎక్సెల్, MS వర్డ్, పవర్ పాయింట్స్, ఇంకా చాలా డిఫరెంట్ టూల్స్ ఏమైనా అవసరం ఉన్నాయా అవన్నీ చూసుకుంటారు. హార్డ్వేర్స్ ఏమేమి కావాలి? ఎన్ని ల్యాప్టాప్స్ కావాలి, ప్రింటర్స్ ఎన్ని కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలి, దానికి కేబుల్స్, దానికి ఇంటర్నెట్ ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఆ నెట్ యూజ్ చేయడం, రోటర్స్ ఉంటాయి, రోటర్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ అన్నమాట. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్స్ ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, ఏమేమి హార్డ్వేర్స్ కావాలని ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్. వినండి, చాలా మీకు యూస్ఫుల్ కాదని నేను చెప్పను కానీ బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాన్సెప్ట్. ఓకేనా? సో ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, ఏమేమి హార్డ్వేర్స్ కావాలో చూశారు. తర్వాత ప్లానింగ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many members, how many modules required and how many sub modules is required. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీకు ఈ విషయం తెలుసో లేదో, అంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ మన దగ్గర నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని బేస్గా చేసుకుని మీరు ఓన్గా ఏదైనా కంపెనీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. తెలుసా మీకు? ఇంప్లిమెంట్ చేసేయచ్చు, ఏమీ కాదు. ఎర్రర్స్ వస్తే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇదే కాదు, S/4HANA కూడా చేసేసారు అనుకోండి, మీరు 100% డ్యామ్ షూర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు.
ఫస్ట్ డేర్గా వెళ్ళిపోయి చేయగలమంటే చేసేయగలుగుతారు, 100% చేయొచ్చు. ఓకే, ఎనీవే చూడండి, ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా ప్లాన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ విల్ బి decided how many modules is required and how many sub modules is required. మీ బిజినెస్ యొక్క స్ట్రాటజీని బేస్ గా చేసుకుని, ఐ మీన్ మీ క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఎఫ్ఐ కావాలి, ఎంఎం కావాలి, ఎస్డి కావాలి, పిపి కావాలని డిసైడ్ చేశారు. మరి ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి? అకౌంట్ పేయబుల్ కావాలి, అకౌంట్ రిసీవబుల్ కావాలి, ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్ కావాలి. ఎఫ్ఐసిఓ అయితే మాడ్యూల్, ఎఫ్ఐసిఓలో ఏపీ అకౌంట్ పేయబుల్, ఏఆర్ అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. సో మీ కంపెనీకి లేదంటే మీ బిజినెస్ చేసే మీ కంపెనీకి ఏమేమి మాడ్యూల్స్ కావాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required and how many sub modules is required అనేది చూస్తారు, అనేది చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ లేదంటే మీ క్లయింట్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తారు అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ ఎంఎం ఎస్డి మాడ్యూల్స్ ఇస్ రిక్వైర్డ్. అంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. ట్రేడింగ్ కంపెనీ, ట్రేడింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? పర్చేజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకుందాం. మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, అమీర్పేటలో వాళ్ళ ఆఫీస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? డెన్మార్క్, యూరోపియన్ కంట్రీస్, డెన్మార్క్ లేదంటే జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ నుంచి మెడికల్ ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని అక్రాస్ ఇండియా అంతా సప్లై చేస్తారు. వాళ్ళు టాలీ ఉపయోగిస్తున్నారంట. హలో హలో వాయిస్ వినిపించట్లేదండి. సారథర్ వాయిస్ రావట్లేదు. అవును, నెట్ ప్రాబ్లం సార్ అనుకోండి. లాగౌట్ అయ్యి లాగిన్ అయినా కానీ అట్లే వస్తుంది. మనది వస్తుంది కదా. మనకి వినిపిస్తుంది, సార్దే రావట్లేదు. సార్ చెప్తున్నట్టున్నారు, రికార్డింగ్ లో ఉంది. మరి ఒక్క నిమిషం కాల్ చేస్తా. మెసేజ్ పెట్టండి సార్.
ఐఎమ్ సారీ, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓపెన్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది. షీట్ వాయిస్ వినిపిస్తుంది కదా? చూడండి, వస్తుంది ట్రేడింగ్ సార్. కంపెనీ అయితే ఏం కావాలి? ట్రేడింగ్ కంపెనీ అయితే బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఇవి అనేది రిక్వైర్మెంట్ అనమాట. తర్వాత డౌన్కి వెళ్ళండి. ట్రేడింగ్ కంపెనీ అయితే నాన్ ట్రేడింగ్ కంపెనీకి ఏం కావాలి? ఇట్స్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్. కొన్ని కంపెనీస్ ఉంటాయి, సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటి? ఎఫ్ఐ అండ్ ఎస్డి ఈజ్ ఎనఫ్. ఎంఎం అవసరం లేదు, అదే మెటీరియల్ చేయరు కదా పెద్దగా. కాబట్టి ఎస్డి అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇంకోటి కంపెనీ బడ్జెట్ని బేస్గా చేసుకుని కూడా ఏమేమి మాడ్యూల్స్ కావాలి, సర్వర్స్ ఎన్ని కావాలో కూడా ప్లాన్ చేసుకుంటారు. అది నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? రా మెటీరియల్ బై చేస్తారు, మేక్ ది ఫినిష్డ్ గూడ్స్. సో ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్ ని సెల్ చేస్తారు. ఇట్స్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ ది కంపెనీ ఇస్ రిక్వైర్డ్ ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ అండ్ బిపి. సో ఇవన్నీ కావాలి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే. సో ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్ ఏమేమి కావాలో ప్లాన్ చేసుకుంటారు. జిఎల్, ఏపీ, ఏఆర్, ఎసెట్ అకౌంటింగ్ కామన్. ఏ కంపెనీ అయినా ఇవి. ఎఫ్ఐ అనేది, ఎఫ్ఐకి ఎందుకు డిమాండ్? వాళ్ళు ఏమైనా చేయలేమండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది కామన్ కాబట్టి ఎఫ్ఐకి డిమాండ్. ఎఫ్ఐకి అది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఏం చేస్తారు? వాళ్ళు రా మెటీరియల్ బై చేస్తారు, మేక్ ఇట్ ఫినిష్డ్ గూడ్స్, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేస్తారు, తర్వాత సేల్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ రిక్వైర్డ్. నెక్స్ట్, based on the budget, based on the project requirement, consulting company recruit the team. తర్వాత టీమ్ ని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకున్న బడ్జెట్ కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు 10 మంది సీనియర్ ఎంప్లాయీని తీసుకోరు, ఒక్కొక్కరికి 20 lakhs ఇవ్వాలి ఇయర్లీ, అంత ఇవ్వలేరు కదా, అందువల్ల అనమాట. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూట్ ది టీమ్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు? బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. వాట్ ఈస్ మీన్ బై బెంచ్? బెంచ్ అంటే మీనింగ్ ఏంటి? టీమ్. కొంతమంది మీరు యాక్చువల్గా కొంతమంది జాబ్ లో తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ చేయరు. 3-4 months లేదా 6 months కూడా ఉంటారు కొంతమంది. ప్రాజెక్ట్ అసైన్ చేయరు వాళ్ళకి. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళంతా బెంచ్ లో ఉంటారు, వాళ్ళంతా కూడా బెంచ్ లో ఉంటారనమాట. బెంచ్ లో ఉన్నాము మేము, మాకు ప్రాజెక్ట్ అసైన్ చేయలేదని చెప్తారు. ఓకేనా? మేము బెంచ్ లో ఉన్నాము, మాకు ప్రాజెక్ట్ అసైన్ చేయలేదని చెప్తారు అనమాట. సో వాళ్ళని తీసుకుంటారు ఫస్ట్ వాళ్ళని. ఆల్రెడీ బెంచ్ లో ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఎందుకు మళ్ళీ తీసుకోవడం? సో బెంచ్ లో ఉన్న వాళ్ళని, కొంతమంది ఎంప్లాయీస్ ని తీసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తారు. ఓకేనా? క్లియర్ గా ఇంతవరకు అర్థమైందా? క్లియర్ సార్. తర్వాత చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి? మీకు మళ్ళీ నేను రెజ్యూమ్ చెప్తాను సపరేట్ గా, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. చూడండి, అప్ టు 5 years యు ఆర్ ఎలిజిబుల్ టు బిలో పొజిషన్. మీరు 5 years అనుకోండి, మీరు వేటికి వెళ్ళొచ్చు? ఇంటర్వ్యూలు యాక్చువల్గా 3 rounds ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. 3 rounds ఉంటాయి. కొన్ని కంపెనీస్ లో ఒకే రౌండ్ లో కూడా తీసుకుంటారు, చెప్పలేము, అది డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కరు చాలా సింపుల్ గా అడుగుతారు క్వశ్చన్స్. ఒకడు ఉంటాడు మెంటల్ గా ఉంటాడు, వాడు కావాలని మీతో ఆడుకుంటాడు. అంటే ఆడికేం పని ఉండదు కంపెనీలో, మిమ్మల్ని కావాలని విసిగిస్తాడు బాగా. ఓకే, అది. సరే చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? రిపోర్టింగ్ టీమ్ లీడర్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కన్సల్టెంట్ అయితే ఈయన కూడా టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఇంకా కిందకి వెళ్ళండి, జూనియర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ 3 level ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels వాళ్ళు ఒకటే విధంగా, అంటే ఒకే టైప్ వర్క్ ఉంటుంది. ఓకేనా?
తర్వాత చూడండి మీకు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. ఫస్ట్ హెచ్ఆర్ ఏం చేస్తారు, మీకు కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. రౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాను కదా చూడండి. హెచ్ఆర్ అనే వాళ్ళు కాల్ చేస్తారు మీకు, కలర్ యాడ్ చేయండి. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేశారు naukri.comలో. naukri.comలో మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాము టుమారో మార్నింగ్ at 10 o'clock, బీ రెడీ. మేము జూమ్ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాము, ఆ లింక్తో జాయిన్ అవ్వండి. లేదంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎక్కువ వాడతారు కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో. మైక్రోసాఫ్ట్ టీమ్స్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాము, లింక్తో జాయిన్ అవ్వడం చెప్తారు. సో ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఏమంటారు ఫస్ట్ రౌండ్ని? టెక్నికల్ రౌండ్ అంటారు ఫస్ట్ రౌండ్ని. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. టీమ్ లీడర్ అనేవాడు ఫస్ట్ రౌండ్ తీసుకుంటాడు. దిస్ ఇస్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్ ఫస్ట్ 3 రౌండ్స్ అంటున్నాం కదా, ఫస్ట్ రౌండ్ ఏమంటారు? టీమ్ లీడర్ తీసుకుంటాడు, దీన్ని టెక్నికల్ రౌండ్ అంటారు. సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్, ఇది కూడా టెక్నికల్ రౌండే. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఎందుకంటే టెక్నికల్ రౌండ్స్ కదా. మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, టీమ్ లీడర్స్ ఈ లెవెల్లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పాలి. థర్డ్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఫైనల్ రౌండ్ ఆర్ హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ తీసుకుంటాడు. ఫైనల్ రౌండ్ ఎవరు తీసుకుంటాడు? హెచ్ఆర్ తీసుకుంటాడు. మీకు 2 రౌండ్స్ అనేవి అయిపోయినాయి. ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ తీసుకుంటాడు. ఏం డిస్కస్ చేస్తాడు? ఆయన కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఫైనల్గా మీ శాలరీ ఎంత, మీ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఏంటి ఇవన్నీ డిస్కస్ చేస్తారు అనమాట. ఓకేనా? అది టోటల్ చూడండి. టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేక్ కేర్ అరౌండ్ 30 to 45 minutes ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే 45 minutes తీసుకున్నా కూడా ఒక్కోసారి సెలెక్ట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ 20 ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసమే అటెండ్ అవ్వండి. అట్లీస్ట్ 10 ఇంటర్వ్యూస్. ఒక ఆయన మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు, మంచి ఇంటెలిజెంట్ ఫెలో. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, 3 rounds కూడా చేస్తారు. బట్ ఎందుకు ఆయన జాబ్ రాలేదు? ఎస్ఐపి వదిలేస్తున్నాం సార్ అని చెప్తారు. ఎందుకు? ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సింది జాబ్ పర్పస్, అంటే ఎక్స్పీరియన్స్ పర్పస్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఓకేనా? రైట్, చూడండి. సో టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేకెన్ అరౌండ్ 30 to 45 minutes ఉంటుంది. ఫస్ట్ 5 minutes ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తాము? ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ 5 minutes అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్. 30 minutes అనేది సబ్జెక్ట్ డిస్కషన్, సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేస్తారు. లాస్ట్ 5 minutes ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్ ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? క్లియరా కాదా? క్లియరా? క్లియర్ సార్. క్లోజింగ్ సెషన్లో ఏమడుగుతారు? ఆన్ ది క్లోజింగ్ సెషన్ we can ask the project job location. మీరు అడగచ్చు, సార్ if I selected this interview, what type of project I can work, which location I can work, this is work from home or రెగ్యులర్ గా ఆఫీస్కి రావాలా, హైబ్రిడ్ అంటారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్లా రకాలు ఉంటాయి. వీక్లీ 2 days రావాలని చెప్తుంటారు, డిపెండ్స్. సో ఇట్లా అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఏది ఎంత టైం ఉంటుంది అనేది కూడా చెప్తాను మీకు నేను. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరితో మాట్లాడతారు? క్లయింట్ వైపు, కోర్ యూజర్, పవర్ యూజర్, సూపర్ యూజర్, ఇట్లా ఉంటాయి. ఇది మొత్తం ఒకసారి చదివి వదిలేయండి, అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. క్లియర్ కదా? క్లియరా? ఓకే, క్లియర్ సార్. రేపు మార్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. బీ రెడీ. నేను సర్వర్ యాక్సెస్ మీరు ఎక్స్టెన్షన్ చేస్తాను. చందు గారు, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. పే చేశాను సార్. ఫీ ఏంటండి? అమౌంట్ పే చేశాను ఆల్రెడీ. చూశాను. మీరు యూజర్ ఐడి నాకు వాట్సాప్ చేయండి. పంపాను. యూజర్ ఐడి కూడా కావాలి నాకు. పంపాను సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. ఓకే సార్.